పంచరామ క్షేత్రం శిరోభాగ నిలయం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు నిర్వహించారు. సుమారు 4000 మంది భక్తులు దర్శించుకుంటారని అంచనాతో ఉచిత దర్శనాలు, ప్రసాదాలు, మంచినీటి సదుపాయాలు, చిన్నారులకు పాలు అందజేస్తామని ఆలయ ఈవో ముచ్చర్ల సత్యనారాయణ తెలియజేశారు. మహాశివరాత్రి సందర్భంగా లింగోద్భవ సమయంలో కేవలం శ్రీశైలం ఆలయంలో మరియు పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో మాత్రమే తలపాక కడతామని, వేలాది మంది భక్తులు లింగోద్భవ సమయంలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. कोडिंग मारे क्यों लेना आप लोग बड़ी कोडिंग हो रहा है हाँ हेलो ना वॉइस పైన భగవంతుని పిలువబడేటువంటి శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా ప్రారంభించబడ్డాయి. తెల్లవారుజామున 3 గంటల దగ్గర నుంచి స్వామివారి దర్శనం కోసం చెప్పేసి భక్తులు బారులు తీరి ఉన్నారు. రాత్రి లింగోద్భవ కాలంలో స్వామివారికి జరిగేటువంటి విశేషమైనటువంటి అభిషేకాలతో మనకి మధ్యాహ్నం 12 గంటల దగ్గర నుంచి రాత్రి లింగోద్భవ కాలంలో జరిగేటువంటి అభిషేకాల దాకా కూడా స్వామివారికి భక్తులందరూ కూడా విశేషమైనటువంటి అభిషేకాది కార్యక్రమాలను కూడా నిర్వర్తించుకుంటూ ఉంటున్నారు. అలాగే స్వామివారి రాత్రి 8:30 జగజ్యోతి వెలిగించడం అనేటువంటి కార్యక్రమం అనేటువంటిది పుణ్యకార్యక్రమంగా భక్తులందరూ కూడా వీక్షించి తెలుస్తూ ఉంటారు. అలాగే మనకి ప్రపంచం మొత్తం మీద 2 చోట్ల మాత్రమే దర్శనమయ్యేటువంటి మల్లన్న పాక అనేటువంటిది అక్కడ శ్రీశైలంలో బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి, అలాగే పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి వారికి మాత్రమే మనకి ఉండేటువంటి వ్యవహారం. ఈ పాకాన్ని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళకి ముక్తిని, మోక్షాన్ని ప్రసాదిస్తారని చెప్పేసి అనేటువంటిది మనకి పురాణాల ద్వారా తెలిసేటువంటి విషయం. అలాగే స్వామివారి ఆలయంలో అత్యంత వైభవపేతంగా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి యొక్క విశేషమైనటువంటి దర్శనాన్ని, జాగరణని, అంటే శివరాత్రి ఉత్సవం అని చెప్పేసి అంటే అందులో కూడా మొట్టమొదటిగా తెలుసుకునేటువంటిది ఏమిటి అనేది ఉపవాసం, జాగరణ. ఎవరైతే జాగరణ చేసే ఉపవాస దీక్షలతో స్వామివారిని నామస్మరణ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి ముక్తిని, మోక్షాన్ని ప్రసాదిస్తారని చెప్పేసి శివపురాణం ద్వారా తెలిసేటువంటి విషయం. కావున భక్తులందరూ కూడా తోటి భక్తులకి ఇబ్బంది లేకుండా మీరు మీ దర్శనాలు చేసుకుంటూ స్వామివారి యొక్క అపారమైనటువంటి కృపా కటాక్షాలను పొంది స్వామివారి యొక్క జాగరణ చేసి స్వామివారి యొక్క నామస్మరణ చేసుకుంటూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతో లోకా సమస్తా సుఖనోభవంతు. శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి దేవస్థానం పాలకొల్లు. నా పేరు ముచ్చర్ల శ్రీనివాసరావు, కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను. శ్రీ స్వామివారి ఆలయంలో 23 ఫిబ్రవరి 2025 నుండి 27 ఫిబ్రవరి 2025 వరకు శ్రీ స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవములు వైభవంగా జరుగుటకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ క్షేత్రమునకు భక్తులు సుమారుగా 40,000 మంది వరకు రావచ్చునని అంచనాతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఉచిత క్యూ లైన్స్, ప్రత్యేక దర్శనమునకు క్యూ లైన్స్, అలాగే అభిషేకాలు చేయించుకునే వారికి మధ్యాహ్నం 12 గంటల నుండి అవకాశం కల్పించడం జరిగింది. భక్తుల యొక్క సౌకర్యార్థం క్యూ లైన్స్లో మంచినీటి సదుపాయం, మజ్జిగ మరియు చిన్నపిల్లలకి పాలు వసతులు కూడా ఏర్పాటు చేయడమైనది. భక్తుల ద్వారా కూడా ఉచిత ప్రసాదం ఏర్పాట్లు కూడా దేవాలయం చుట్టూరు కూడా స్టాల్స్ పెట్టి వాడి యొక్క సౌజన్యంతో ఉచిత ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ స్వామివారికి ఈ 23వ తారీఖు లీలా కళ్యాణం మరియు రుద్రహోమంతో ప్రారంభమయ్యి ఈరోజు లక్షపత్రి పూజ చేయడం జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా శ్రీ స్వామివారికి అభిషేకములు, కుంకుమ పూజలు వగైరాలన్నీ కూడా చేయిస్తూ 27వ తారీఖు రథోత్సవంతో శ్రీ స్వామివారి ఆలయంలో ఉత్సవాలు ముగిస్తాయని భక్తులకి తెలియపరుస్తున్నాం. అలాగే ఈ భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా సెలవు పందిర్లు,
లైటింగు వగైరాలన్నీ కూడా ఏర్పాటు చేసి ఉన్నాం. ఈ అవకాశాన్ని ప్రతి భక్తులు కూడా మీ ద్వారా తెలుసుకొని శ్రీ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకొనవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఆ రోజు సాయంత్రం 8 గంటలకు నందాదీపం కార్యక్రమం ఉంటుంది. తదుపరి లింగోద్భవ సమయం ఉన్నందున రాత్రి 12 గంటలకు శ్రీ స్వామివారికి తలపాగా కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. అక్కడ శ్రీశైలంలో జరిగే విధంగా మన క్షీరారామలింగేశ్వర స్వామి క్షేత్రంలో కూడా తలపాగా కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది గత 40 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. అలాగే రాత్రి 12 గంటలకు శ్రీ స్వామివారి యొక్క ప్రధాన ఆలయం నుండి 120 అడుగులు ఎత్తున్నటువంటి రాజగోపురం పైకి ఈ తలపాగా కట్టడం అన్నదే ఒక ప్రత్యేకత. ఈ కార్యక్రమంలో చాలామంది భక్తులు పాల్గొని శ్రీ